హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్వైటెడ్ మెన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ యాజ్ పర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 టు బీ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఈజ్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ. అంటే ఈ పోస్టులు వచ్చేసరికి రెండు రకాల పోస్టులు అనమాట. ఒకటి వచ్చేసరికి ఇండియన్ ఫ్లయింగ్కి సంబంధించింది, అలాగే గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి అంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించి రెండు రకాల జాబ్లు అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. క్లియర్గా మనకైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ ఓపెన్ ఆన్ 2 జూలై 2025. అంటే 2వ తారీఖు జూలై నెల 25 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2025. అంటే మనకు నెక్స్ట్ మంత్ 1వ తారీఖు కల్లా మీకు ఈ నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవుతుందన్నమాట. ఆ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అనమాట, కెరీర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .cdac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలుసుకుందాం. అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎలాంటివి, ఇలాంటివి అనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్ కమిషన్ ఇన్ జూలై. అంటే మనకు జూలైలో అయితే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అంటే క్లోజ్ అవుతుందన్నమాట. దానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి ఈజ్ ఫ్లయింగ్ బ్రాంచ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ. అంటే రెండు రకాల పోస్టులు అని చెప్పాను కదా. ఒకటి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. అంటే ఫ్లయింగ్ చేసే జాబ్స్, అలాగే గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లయింగ్కి సంబంధించి అంటే బ్రాంచ్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అంటే మెన్స్కి ఒకటి, లేడీస్కి అయితే 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఇచ్చే మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించి. ఫ్లయింగ్కి సంబంధించి గ్రౌండ్ డ్యూటీ మెన్కి అయితే ఒకటి, ఫీమేల్కి అయితే ఒకటి అనమాట. ఇట్లా 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు నాన్ టెక్నికల్కి సంబంధించి మొత్తం 19 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది జెంట్స్కి అయితే. లేడీస్కి వచ్చేసరికి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే వెపన్ సిస్టమ్ బ్రాంచ్కి సంబంధించి 5, జెంట్స్కి అయితే సేమ్ అనమాట. వెపన్ సిస్టమ్ బ్రాంచ్కి సంబంధించి 19 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీ అంటే నాన్ టెక్నికల్కి సంబంధించింది అనమాట. ఇంకా ఫ్లయింగ్కి సంబంధించి మొత్తం 10% సీట్స్ అవుట్ ఆఫ్ సిడిఎస్సి వేకెన్సీస్ విత్ పీసీ అండ్ 10% సీట్స్ ఫర్ ఏఎఫ్సిఏటి వేకెన్సీస్ ఫర్ ఎస్ఎస్సి. అంటే కొన్ని 10% అంటే పర్సంటేజ్ ప్రకారం కొన్ని అయితే రిజర్వేషన్ అయితే చేశారనమాట, వాళ్ళకి మాత్రమే. దాంతోపాటు ఇంకా డిక్లరేషన్ ఫామ్ అయితే కొన్ని ఇచ్చారు. అంటే కొన్ని ట్రైనింగ్కి సంబంధించి వీటికి సంబంధించి అనమాట. టైప్ ఆఫ్ కమిషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఫర్ మెన్ అండ్ ఉమెన్. ది ఎంగేజ్మెంట్ పీరియడ్ ఆఫ్ ఫ్లయింగ్ బ్రాంచ్ ఎస్ఎస్సి ఆఫీసర్స్ 14 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమిషన్. ది ఇనిషియలైజ్ అంటే ఇది మొత్తము పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా చెప్తే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఫ్లయింగ్ బ్రాంచ్ అంటే టెక్నికల్కి సంబంధించి 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ డేట్ కల్లా అంటే 1 జూలై 2026. ఈ డేట్ లోపు అయితే మీకు 24 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకపోతే నాన్ టెక్నిక్ అంటే ఇంకోటి బోర్న్ బిట్వీన్ 2 జూలై 2022 నుంచి ఈ మధ్యన అంటే 2 జూలై 2022 టు 1 జూలై 2006 ఈ మధ్యన ఎవరైతే జన్మించుంటారో వాళ్ళైతే టెక్నికల్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అంటే 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు గ్రౌండ్ డ్యూటీకి అంటే నాన్ టెక్నికల్కి సంబంధించి 20 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపారు
ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చరికి నాన్ టెక్నికల్కి సంబంధించింది. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవాలనుకుంటే లేదా అఫిషియల్గా తెలుసుకోవాలనుకుంటే దీని యొక్క వెబ్సైట్ careerindianairforce.cdac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే నోటిఫికేషన్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒకవేళ ఫేక్ ఇలాంటివి అనుకుంటే. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ కిందనే అంటే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అని పెట్టి మీకైతే నోటిఫికేషన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అంటే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు అంటే మెడికల్ ఫిట్నెస్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఫ్లయింగ్ ఆఫర్ అంటే మనకు శాలరీ వచ్చేసరికి 7th CPC ప్రకారం పే స్కేల్ డిఫెన్స్ మ్యాట్రిక్స్ 56,000 నుంచి 1,77,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. ఇంకా లెవెల్ 10 ప్రకారం ఎస్పీ వాళ్ళకైతే 15,500 అయితే ఉంటుంది. మొత్తంగా అయితే 56,100 పర్ మంత్ డ్యూరింగ్ 1 ఇయర్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ట్రైనింగ్లోనే మనకు ఈ శాలరీ అయితే ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. బ్రాంచ్కి సంబంధించి డ్యూటీ అంటే మీ డ్యూటీకి సంబంధించి ఫ్లయింగ్ అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే టెస్ట్ పైలట్ టెక్నికల్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏదైనా రిస్క్ సంబంధించి ఉంటే దానికి సంబంధించి అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. ఇది గైస్ మొత్తం నోటిఫికేషను ట్రావెల్ అలవెన్స్ అన్నీ అయితే మీకైతే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. లేదా కామెంట్ బాక్స్లో అయితే ఇస్తా. దానికి అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.